నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య వార్తల్లో మనం ఎక్కువగా చూసుకునేది ఏంటంటే కాంగ్రెస్ స్పోక్స్ పర్సను యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఏం మాట్లాడినా పర్వాలేదు కానీ పరాయి దేశంలోకి వెళ్ళి భారతదేశము పరిపాలన భారతదేశాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చాలామంది ఖండించారు. ఈ మధ్య రీసెంట్గా ఆయన అమెరికన్ యాత్ర చేసినప్పుడు అక్కడ ఇలాన్ ఉమర్తో కలిసి వాడేంటంటే భారతదేశం మీద ఎప్పుడు కంటిన్యూస్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం అదంతా ఉంది. అండ్ కాశ్మీర్కి సపోర్ట్ ఇవ్వడం గురించి అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం అనేది చాలామంది ఇక్కడ దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంటే జీర్ణించుకోవడం అంటే ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ హిజ్ ర్యాంక్ అండ్ స్టేచర్. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా రేపు కాశ్మీర్లో ఎన్నికలు రాబోతుంటే దాని మీద కూడాను స్టేట్హుడ్ ఇస్తామని ఇవన్నీ అని చెప్పి, అంటే ఇప్పటి వరకు ఒక చక్కగా ప్రశాంత వాతావరణంలో దాంట్లో అల్లకల్లోలను సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందో అనేది నాలో ఒక చిన్న భావన కలిగింది. అదొకటి. అట్లాగే 6 మీద కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అది కూడాను కొంచెం అలజడి సృష్టించడానికి కారణంగా ఉందన్నమాట. అందువలన ఈ యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని పెంపొందించడం కోసం అని చెప్పేసి ఇలా చేయడము అపోజిషన్ లీడర్ కింద అది సబబు అవునా కాదా అనే దాని మీద, ఈ సునిశ్చిత అంశాల మీద మీ యొక్క అభిప్రాయం. వాళ్ళ గ్రాండ్ మదర్ టైం నుంచి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారింది అంటానికి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా చాలా నిదర్శనం. మిసెస్ గాంధీ ఒక తడవ తన పవర్ను కోల్పోయి మొరార్జీ దేశాయ్ టైంలో ఐ థింక్ అప్పుడు జైల్లో కూడా పెట్టించాడు. జైల్లో పెట్టి తర్వాత అమెరికాకి వెళ్ళింది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న వేశారు, మీ ఇండియాలో పరిస్థితి బాగాలేదు కదా ఇది అని. చాలా డిగ్నిఫైడ్గా, నేను ఇక్కడ దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలను డిస్కస్ చేయటానికి రాలేదు. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కస్ ది ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ఇండియా. దట్స్ సంథింగ్ విచ్ విల్ సార్ట్ ఇట్ అవుట్ దేర్. ఐఎమ్ హియర్ టు ప్రెజెంట్ మచ్ బిగ్గర్ ఇష్యూస్ అని చెప్పింది. ఈరోజు ఇతను చేస్తున్నది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఒక రకంగా గత 10 సంవత్సరాలలో కొంత రాజకీయంగా నిలదొక్కుంటూ భవిష్యత్తులో ఒక లీడర్గా ఎదగాల్సినటువంటి వాడు ఇంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటటువంటిది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అది ఏంది? బేస్లెస్ ఎలిగేషన్స్, ఐ మీన్ హారిబుల్ ఎలిగేషన్స్. భారతదేశంలో టర్బన్లు పెట్టుకోవటానికి, గడ్డాలు పెంచుకోవటానికి సిక్సు భయపడుతున్నాడు. పరిస్థితి రియల్గా అట్లా ఉందా? ముస్లిమ్స్కు ప్రొటెక్షన్ లేదు. ఇది చాలా చాలా అన్డెమోక్రాటిక్గా ఉంది. ఇటువంటి టోటలీ బేస్లెస్ వన్ సైడెడ్ ఎలిగేషన్స్ చేయటం అనేటటువంటిది ఆయనకు చాలా చాలా ఇట్ డస్ నాట్ బిహేవ్ ఆఫ్ హిస్ స్టేచర్. సో అది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ట్రెండ్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ హిస్ అటరెన్సెస్ దే. నేను ఎటువంటి వ్యక్తులను కలిశాడు? ఇల్హానా ఉమర్, ఈమె సొమాలియా దేశం నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయినటువంటి ముస్లిం, డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఉంటుంది కానీ హైలీ డివిసివ్ లేడీ, వరల్డ్ వైడ్ ముస్లిం ఎక్స్ట్రీమిజాన్ని సపోర్ట్ చేసేటటువంటి లేడీ. ఒక డెలిగేషన్గా కావాలని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలో విజిట్ చేసినటువంటి లేడీ. ఎప్పుడు ఇండియాను గురించి అడ్వర్స్గా మాట్లాడుతూ ఉండేటటువంటి లేడీ. అంతవన్న బెటర్ పర్సన్ ఆమెకు ఇతనికి కలవటానికి దొరకలేదా? అదే రకంగా ఇతను సిక్కులను గురించి చేసినటువంటి కామెంట్స్ను అక్కడ ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ లీడర్, ఖలిస్తానీ లీడర్ పన్నూన్ వెల్కమ్ చేశాడు. సో ఇది ఆల్. అండ్ దెన్ he went and met, I mean the అమెరికన్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ కూడా వచ్చి ఇతను కలిశాడు. దీన్నంతా బట్టి చూస్తుంటే ఇండియాను డీస్టెబిలైజ్ చేసేటటువంటి అమెరికా ప్లాన్లో
ఒక ఇంపార్టెంట్ క్లాక్ రాహుల్ గాంధీ ఉన్నాడా అనేటటువంటి అనుమానం ఎవరికైనా వచ్చే రకంగా ఉన్నది అతని బిహేవియర్. నేను అడిగితే మిగిలిన అపోజిషన్ పార్టీలన్నీ క్వశ్చన్ చేసి బాయ్కాట్ చేయాల్సిన విధంగా ఆయన అమెరికా యాత్ర నడిచింది. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మిగిలిన అపోజిషన్ లీడర్స్ అందరూ దీన్ని క్వశ్చన్ చేయాలి, కాంగ్రెస్ నుంచి డిసోసియేట్ చేయాలి. కాంగ్రెస్లో ఉన్న సేనల్ ఎలిమెంట్స్ కూడా దీన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి టైము ఆసన్నమైంది. ఇటువంటి వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండటానికి అర్హుడు కాదు. మేజర్ పొలిటికల్ పార్టీని ఇండియాలో లీడ్ చేయాల్సినటువంటి అర్హత కూడా ఇతనికి లేదు. వారసత్వ రాజకీయాలకు పరాకాష్ఠ, వారసత్వ రాజకీయాల వలన వచ్చేటటువంటి విష పరిణామాలు ఎట్లా ఉంటాయనటానికి ఇతను ఒక పెద్ద నిదర్శనం. సో హై టైం కాంగ్రెస్ పార్టీ ఒక తడవ రీఅసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తూ ఉన్న ఇతర ప్రతిపక్షాలు కూడా రీఅసెస్ చేసుకొని ఇటువంటి నాయకుడు కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే దీంతో మేము పయనించమని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఆ రకంగా ఉన్నది అమెరికా పర్యటనలో ఈయన చేసిన వ్యాఖ్యలు, కలిసిన వ్యక్తులు. మరి ఆయన ఆలోచన సరళిలో మంచిగా మార్పు వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ అనేది చాలా పెద్ద పార్టీ. అట్లాంటి దానికి ఇట్లాంటి నాయకుడు నాయకత్వం వహిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మటుకు ఖండించవలసిందే. అతనిలో ఏం మార్పు వస్తుందని నేను అనుకోను. ఒక పెద్ద డివిసివ్ పాలిటిక్స్కు లీడర్గా ఏదో ఒక పెద్ద బ్రాడర్ ఇంటర్నేషనల్ కాన్స్పిరెన్సీలో భాగంగానే పనిచేస్తున్నాడు కానీ, తెలిసే పనిచేస్తున్నాడు కానీ తెలియచేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం కాదు. మరి వేచి చూద్దాం.